తెలంగాణలో మరొకసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఏకకాలంలో ఉదయం నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయ్యారు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే నిన్న 3 కోట్లు పెట్టి ల్యాండ్ క్రూజర్ కారు కొన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇంతలోనే ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్డి, సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఇంకా సోదాలు జరుగుతూ ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈ ఉదయం 4 గంటల నుంచి ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. అయితే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధు అనే ఆయన రియల్ ఎస్టేట్, తర్వాత మైనింగ్ లో చాలా పెద్ద మొత్తంలో సంపాదించారు, అక్రమంగా సంపాదించారు. ఐటీ తర్వాత మనీ లాండరింగ్ వ్యవహారాల్లో వీళ్లకు ప్రభుత్వాన్ని మోసం చేశారనేది ప్రధానంగా ఆరోపణలు ఉండడంతో వీరు ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఈడీకి సంబంధించిన సమాచారం అయితే పూర్తిగా తెలియలేదు. అసలు ఎందుకు ఈడీ రైడ్ చేస్తుంది, అసలు మైనింగ్ గా లేదంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. అయినప్పటికీ గత కొంతకాలంగా మహిపాల్ రెడ్డి ఆస్తులపైన అయితే ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్రమ లావాదేవీలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, తర్వాత ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వెళ్లడం, ఫోరం ఫర్ సిటిజన్ అనే సంస్థల నుంచి కూడా పలు ఫిర్యాదులు వెళ్లడం చాలా కాలంగా అయితే జరుగుతూ వస్తున్నాయి. అయితే 2 టర్ములు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మహిపాల్ రెడ్డికి కొంత ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈడీ అధికారులు అయితే రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఈడీ కానీ ఐటీ సోదాలు కానీ కనిపించవు. ఆ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే మనం ఇలాంటి ఘటనలు అయితే చూస్తూ ఉంటాం. ఎంత అక్రమ లావాదేవీలు చేసినప్పటికీ వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఇలాంటి దాడులు చేయడం అనేది సర్వసాధారణంగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ మహిపాల్ రెడ్డి అతని సోదరి ఇళ్లలో ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. ఇటీవలే మహిపాల్ రెడ్డి సోదరుడు మధు మైనింగ్ కు సంబంధించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. 14 రోజులు రిమాండ్ కూడా వెళ్లారు. ఆయన బెయిల్ పై ప్రస్తుతం ఉన్నారు. ఈ వ్యవహారాలను చూసుకుంటే ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుందన్నది స్థానికంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే మహిపాల్ రెడ్డి అక్రమ ఆస్తులు ఎన్నున్నప్పటికీ ఆయన చేస్తున్న కార్యకలాపాలపై గత 10-15 సంవత్సరాలుగా వదిలిపెట్టి ఇమీడియట్ గా ఇప్పుడే దిగడం అనేది కొంత చర్చనీయాంశానికి దారితీస్తుంది. పైగా బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే గతంలో భారీగా డబ్బులు సంపాదించి అక్రమంగా కూడబెట్టారో వారిపైనే ఈ నిఘా సంస్థలు అనేది దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ దర్యాప్తు సంస్థలు వాటిలో భాగంగానే ఈ మహిపాల్ రెడ్డి ఇల్లు, ఒకటి పటాన్చెరులో ఉన్న ఇల్లు, వాళ్ళ తమ్ముని ఇల్లు, తర్వాత నిజాంపేటలో వాళ్ళ అల్లుని ఇల్లు, 3 ఇళ్లలో ఏకకాలంలో అయితే సోదాలు అయితే చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఎంత రికవరీ చేశారో లేదంటే డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారనేది ఈ అధికారులు ఇంకా బయటకు వెల్లడించలేదు. ఉదయం నుంచి సోదాలు అయితే జరుగుతున్నాయి. బయట వ్యక్తుల నుంచి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. వారి ఫోన్లను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బయట నుంచి ఎవరు మాట్లాడకుండా అంతర్గతంగానే లోపలైతే వ్యవహారం జరుగుతుంది. పూర్తిగా సాయంత్రం అయ్యేంత వరకు అయితే ఎలాంటి సమాచారం బయటకు రానియకుండా ఈడీ అధికారులు ముందస్తున్న జాగ్రత్తలు తీసుకోవడం తెలుస్తుంది. ఉదయాన్నే స్థానిక పోలీసు సహకారంతో ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి ఇంటికి, అతని సోదరుడి ఇంటికి, తర్వాత అతని అల్లుడి ఇంటికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు.
రైట్, ఈ సోదాలకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏమైనా కీలకమైన ఆధారాలు ఏమైనా లభించాయా? ఇంకా సోదాలు జరుగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? డైరెక్టరేట్ బృందాలు కొన్ని గుడెం మైపాల్రెడ్డికి చెందినటువంటి ఆస్తులు, బినామీలు, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని ముందస్తుగానే రెక్కీ చేసి అక్కడ కొన్ని టీమ్స్ గా ఏర్పడి గుడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో, తన సోదరుడు మధుసూదన్ ఇంట్లో, తన బినామీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల వారి ఇంట్లో కూడా ఈ రైట్స్ కొనసాగుతా ఉన్నాయి. అప్పుడప్పుడు తను నిర్మించుకున్నటువంటి ఫంక్షన్ హాల్లో సైతం ఈ ఆర్థికకు సంబంధించినటువంటి కొన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తారనడంతో ఫంక్షన్ హాల్ సైతం ఈడీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 8 చోట్ల గుడెం మహిపాల్ రెడ్డికి చెందినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కార్యాలయాల పైన, ఆఫీస్ పైన ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. గుడెం మహిపాల్ రెడ్డి తన సోదరుడు మధుసూదన్ రెడ్డి కలిసి పటాన్చెరు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో మైనింగ్స్, కాంక్రీట్ తో పాటు సిమెంట్ బిజినెస్ చేస్తా ఉంటారు. కొన్ని ఫంక్షన్ హాల్స్ ని కూడా వీరు ఉపయోగిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా చేస్తా ఉంటారు అనే దాంట్లో కూడా గతంలో నుంచి వీరిపైన అనేక అభియోగాలు ఉన్నాయి. తన సోదరుడు మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని గతంలో పటాన్చెరు పోలీసులు సైతం అరెస్ట్ చేసి అతను రిమాండ్ తరలించడం జరిగింది. తను చేస్తున్నటువంటి క్వారీ బిజినెస్ లో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి ముగిసినాక కూడా అక్కడ ఒక మోతాదు వరకే ఆ గోతు తీసి వాటిని ఉపయోగించాలంటూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ క్వారీ 150 నుంచి 300 అడుగుల వరకు కూడా క్వారీ తీసి దాని ద్వారా బిజినెస్ చేపట్టారు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అన్నాతమ్ములు కూడా పటాన్చెరు ప్రాంతంలో విచ్చలవిడిగా ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా గతంలోనే మైన్స్ అధికారులు ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడంతో పటాన్చెరు పోలీసులు గుడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు అధికానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయని వీళ్ళు గోవా, బెంగళూరు, ముంబై లాంటి పట్టణాల్లో కూడా బిజినెస్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మైన్స్ ని ఏర్పాటు చేసి ఇల్లీగల్ గా దందా కొనసాగిస్తా ఉన్నారు. వీరు ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు, మనీ లాండరింగ్ కి పాల్పడతా ఉన్నారు. విదేశీ కరెన్సీ కూడా ఇద్దరి అన్నదమ్ముల ఖాతాలోకి ఎక్కువగా వస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ అనే దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించి అసలు వీళ్ళు రాజకీయాల్లోకి రాకముందు వీరి ఆస్తుల విలువ ఎంత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తుల విలువ ఎంత, వీళ్ళు మనీ లాండరింగ్ కి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఇండియన్ రూపీస్ అంతా కూడా విదేశాలకు పంపడము, అక్కడి నుంచి కూడా ఫారెన్ కరెన్సీని మళ్ళీ ఆన్లైన్ ద్వారా వీళ్ళు అఫీషియల్ గా వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారనే దానిపై కూడా ఈడీకి పక్కగా సమాచారం వచ్చింది. వీరు ఇక్కడ పటాన్చెరు ప్రాంతంలో కూడా అనేక వ్యాపారాలను చేపడతా ఉన్నారు. అన్ని కూడా మనీ లాండరింగ్ కోణంలోకి వస్తుంది. ఫెమా ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు అనే దానిపై కూడా అధికారులు గుర్తించి 8 టీమ్స్ గా ఏర్పడి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, తర్వాత గుడెం మహిపాల్ రెడ్డి సోదరులపై కూడా కంటిన్యూగా ఈ రైట్స్ కొనసాగుతాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా రైట్స్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వీరు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు అనే దానిపై కూడా ఈడీ రైట్స్ ముగిసిన తర్వాత ఒక నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోష్ గ్రైనేట్స్ పేరుతో వీళ్ళు ఈ అక్రమ దందాకు తెరలేపారు. ఇద్దరు సోదరులు కలిసి అధికారుల్ని మేనేజ్ చేయడము, అధికార పార్టీ అంటూ కూడా గతంలో ఈ 10 ఏళ్ల పాటు ఇష్టానుసారంగా భూములను లాక్కోవడము, వ్యక్తులను బెదిరియడము, రైతులను అన్యాయానికి గురి చేయడము, వారిని బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కోవడము, వీరు నడిచిందే ఆటగా ఎన్ని రోజులుగా సాగించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఇంకా అదే పార్టీ అధికారంలో ఉందంటూ ఫీల్ అవుతూ చెలరేగిపోతున్నటువంటి ఎమ్మెల్యేల పైన దృష్టి సాధించి వారిపైన స్పెషల్ ఫోకస్ ఏర్పాటు చేసి వారి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలపైన రైట్ చేసేటువంటి ఆలోచన క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలోకి దిగి ఈ సోదాలు నిర్వహించి ఇప్పటి వరకు గుడెం మహిపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి వివరాలపై కూడా ఈ రోజు సాయంత్రం లోపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.